ఇక్కడ ఉన్న దేవాలయం లాంటి దేవాలయం, ఇటువంటి లక్ష్మీ నృసింహ దేవాలయం నేను ఇప్పటి వరకు చూసి ఉండలేదు. ఇప్పుడు ఇక్కడికొచ్చాను కాబట్టి నేను పొగడడం కాదు. నేను యథార్థాన్ని మనవి చేస్తున్నాను. ఇలా పశ్చిమాభిముఖమై ఉండడం, లక్ష్మీ సహితుడై ఉండడం, సముద్ర తీరంలో వెలిసి ఉండడం, ఎన్నో పర్యాయములు ఆపదలను గట్టెక్కించి తన యొక్క రక్షణ శక్తిని తానే నిరూపించుకుని ఉండడం, ఇవన్నీ నరసింహస్వామి వారి యందు ఉన్నటువంటి విశేషమైన విభూతులు. అంతర్వేది క్షేత్రంలో ఉన్నటువంటి నరసింహ క్షేత్రం గురించి ప్రాజ్ఞులైన వారు చాలా విశేషంగా చెప్తారు. ఎందుచేతనంటే వేది అన్న మాటకు అర్థం ఏమిటంటే పూజ చేసేటటువంటి స్థలము, పూజింపబడేటటువంటి స్థలం ఏది ఉన్నదో దానిని వేది అని పిలుస్తారు. చతురస్రాకారంగా ఉండి యాగస్థలమై యాగం చెయ్యడం కోసం ఎక్కడ భూమి దున్నపడిందో దానిని వేది అని పిలుస్తారు. అంటే బాహ్యంలో ఇక్కడ గొప్ప యజ్ఞం ఒకటి జరిగితే ఆ యజ్ఞం యొక్క ఫలితంగా ఈశ్వర కృపచేత ఇక్కడ భగవంతుడు ఒక రూపంతో ప్రకాశించాడు అన్నది బాహ్య అర్థం. అంతర్వేది అన్న మాటకు అర్థం ఏమిటంటే లోపల ఉన్నటువంటి వేది. లోపల ఉన్న వేది